హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, హైబ్రిడ్ ప్రొఫైల్‌కి సంబంధించి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఒక లేటెస్ట్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. డైరెక్ట్‌గా మనం మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా రీసెంట్‌గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిందండి. సో వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మంచి కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీ అండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్‌లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రీసెంట్‌లీ రిలీజ్ అయింది. సో ఫ్రెషర్స్, స్టూడెంట్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ 3 కేటగరీస్ వారు ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో పొజిషన్ నేమ్ వచ్చేసి రీసెర్చ్ సైన్సెస్ ఇంటర్న్‌షిప్ ప్రొఫైల్‌కి సంబంధించి మైక్రోసాఫ్ట్ కంపెనీ చాలా రీసెంట్‌గా రిక్రూట్‌మెంట్‌ను స్టార్ట్ చేసింది. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. చాలా రీసెంట్‌గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిందండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. అండ్ హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగరీకి సంబంధించింది. అండ్ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ అప్రాక్సిమేట్‌లీ 6-12 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుంది. సో మీ పెర్ఫార్మన్స్ కనుక బాగుంటే కంపెనీ ఖచ్చితంగా రోల్ యొక్క డ్యూరేషన్ ఎక్స్టెండ్ చేయడమో లేదా పర్మనెంట్ చేయడమో చేస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీ ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు అండ్ అలాగే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రెజెంట్ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో హైయర్ డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మినిమమ్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మంచి కాంపిటేటివ్ సాలరీతో పాటు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. పేరెంటల్ లీవ్స్ ఉంటాయి. ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి చూసుకోవచ్చు. సో రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క డిఫరెంట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్‌కి సంబంధించి రీసెర్చ్ చేయడము, డెవలపింగ్ సిస్టమ్స్ ఫ్రమ్ ప్రోటోటైపింగ్ టు ప్రొడక్షన్ లెవెల్ అండ్ అనలైజింగ్ డేటా, డేటా మైనింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. సో మంచి టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రెజెంట్ డిగ్రీ పర్సూయింగ్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పిఏ నుంచి 8.3 ఎల్‌పిఏ వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లో ఈ కంపెనీ స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి కంపెనీ హై ప్యాకేజ్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుందండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అండి. అంటే డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అవ్వడానికి డిఫరెంట్ సైన్ ఇన్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదా లింక్డ్ఇన్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదా మీ జీమెయిల్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదా ఫేస్‌బుక్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చండి. ఇలా మీ కన్వీనియంట్‌ని బట్టి మీకు నచ్చిన సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వండి. అంటే లాగిన్ అయిన తర్వాత ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా చిన్న అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 3-4 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఫిల్ చేసుకోండి. లైక్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, అడ్రెస్ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేసుకోండి. అండ్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్‌లో ఈమెయిల్ ఐడీ, కంట్రీ నేమ్, అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని కూడా అప్‌లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌ని మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఈ 2 ఆప్షన్స్‌లో ఎన్ఏని టైప్ చేసి స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్‌లో ప్రెజెంట్ మంత్‌ను సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోండి. సో ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్‌ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు వర్క్ ఆథరైజేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇండియాలో వర్క్ చేయడానికి లీగల్లీ ఎలిజిబులేనా అని అడుగుతున్నారు.
సో, ఇక్కడ మన సిటిజన్‌షిప్ ఇండియాయే కాబట్టి ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కంపెనీ నుంచి స్పాన్సర్‌షిప్ లైక్ వర్క్ వీసా ఆర్ వర్క్ పర్మిట్ కావాలని అడుగుతున్నారు. సో, ఇక్కడ మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ జెండర్‌ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్‌ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ ప్రొఫైల్‌కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.